ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజ్కి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3,20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి కాలువలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతుండటంతో విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్ను అధికారులు మూసివేశారు. దుర్గగుడి పై వంతెనను కూడా తాత్కాలికంగా మూసివేశారు. వరద ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావద్దని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వం విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ మెసేజ్లు గమనించి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కొండ చర్యలు విరిగిపడే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతలు కార్యకర్తలు పూర్తి సహకారం అందించాలని కోరారు. విపత్తుల కష్ట సమయంలో తెదేపా అండగా ఉంటుందనే భరోసా కల్పించాలన్నారు. ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. పలు శాఖల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా దృష్టి పెట్టాలన్నారు. అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన ఘటన జరిగిందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటన కారణాలపై విచారణ జరపాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై హోంమంత్రి విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్లో మాట్లాడి సమీక్షించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రత్యేక బలగాలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 4 మృతి చెందడంపై హోంమంత్రి విచారం వ్యక్తం చేశారు.